sisters, in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో సహోదరులకు సహోదరులందరికీ కూడా వందనాలు. We are continuing with our study on the Holy Spirit. పరిశుద్ధాత్మ అనే అంశం మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. Yesterday we looked at the fact that Holy Spirit is not just a power, he is a person. నిన్నటి దినాన పరిశుద్ధాత్ముడు ఆయన శక్తి కాడు, ఆయన వ్యక్తి అని మనము ఆ సత్యాన్ని ఆలకించాం. And that he is God. ఆయన స్వయంగా దేవుడని కూడా మనం చూసాం. We talked about his working in the Old Testament in the afternoon. మధ్యాహ్న కాలం పాత నిబంధనలో పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను గురించి మనం ఆలకించాం. This morning we are going to talk about the work of the Holy Spirit in the New Testament. ఈ ఉదయకాలం క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని పరిచర్య అనే సంగతిని మనం ఆలకిద్దాం. There are so many important truths that we see about the Holy Spirit and his working in the New Testament. పరిశుద్ధాత్మను గురించి, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలను గురించి క్రొత్త నిబంధనలో చాలా సంగతులు మనం చదువుతాం. And there are a lot of practical things that can be learned from the working of the Holy Spirit in the New Testament. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ద్వారా మనము నేర్చుకోగలిగిన ఆచరణాత్మకమైన సంగతులు చాలా ఉన్నాయి. Now to start with, we will look at some of the verses in the New Testament that talk about the role of the Holy Spirit. ఆరంభించడానికి క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని యొక్క పాత్రను తెలియచేసే కొన్ని వచనాలు మనం చదువుదాం. And in the second half, we are going to focus on the practical application in our lives concerning the work of the Holy Spirit. తదుపరి పరిశుద్ధాత్మకు సంబంధించి ఆయన పరిచర్య ద్వారా మన జీవితంలో మనం ఏమి ఆచరించాలో దాని గురించి మనం ఆలోచన చేద్దాం. Now, opening our talk with the first book in the Bible, in the New Testament. క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకమైన గ్రంథముతో మనము మన ధ్యానాన్ని ప్రారంభిద్దాం. We read of the role of the Holy Spirit in the conception and birth of Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టుకలో అనగా ఆయన గర్భము కన్యమరియ గర్భములోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముని పరిచర్య ఏంటో మొట్టమొదట మనం చదువుతాం. In Matthew chapter 1 and verse 18, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనంలో this is what we read. ఇక్కడ మనం అలా చదువుతూ ఉన్నాం. Now the birth of Jesus Christ was as follows. When his mother Mary had been betrothed to Joseph, before they came together, she was found to be with child by the Holy Spirit. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. She was conceived of the Holy Spirit. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించెను. In the early chapters of the Gospels, సువార్తలలో ఆరంభ అధ్యాయాలు మనం చదివినప్పుడు we read Zechariah, John the Baptist and Simeon. They were all filled by the Holy Spirit. జకరియా అలాగే బాప్తిస్మిచ్చి యోహాను, సుమియోను వీరందరూ కూడా ఆత్మ చేత నింపబడినట్లుగా మనం చదువుతాం. So the Holy Spirit has a major role in the birth of the Lord Jesus. అలాగైతే యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక విషయంలో పరిశుద్ధాత్ముడు ప్రధానమైన పాత్రను కలిగి ఉన్నాడు. And then when you look at the ministry of the Lord Jesus Christ, the Holy Spirit played a very important role. మరియు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను మనం గమనించినప్పుడు ఆయన పరిచర్యలో కూడా పరిశుద్ధాత్ముడు చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించాడు. In Matthew 3 and verse 11, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో here John the Baptist is speaking. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. He talks about the Lord Jesus Christ. అతడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. And says when he comes, he will baptize you with the Holy Spirit and fire.
fire. ఆయన వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును అంటూ ఉన్నాడు. So the Lord Jesus will baptize with the Holy Spirit. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో ఆయన బాప్తిస్మం ఇస్తాడు. I will say a few more things about the baptism of the Holy Spirit later. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును గురించి మరికొన్ని సంగతులు తదుపరి నేను తెలియచేస్తాను. And in Luke chapter 3 verse 22, లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనంలో we read that the Holy Spirit descended upon Jesus in bodily form like a dove. యేసుక్రీస్తు ప్రభువారి మీద ఒక పామురము వలె పరిశుద్ధాత్ముడు దిగి రావడం మనం చూస్తాం 22లో. So you 22 see the Holy Spirit in the ministry of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మను మనం చూస్తాం. Luke chapter 1 and 4 and verse 1, లూకాసు వార్త 4వ అధ్యాయం మొదటి వచనం మనం గమనించినప్పుడు we read that Jesus was led by the Spirit. యేసు ఆత్మ పూర్ణుడై నడిపింపబడినట్లుగా మనం చూస్తాం. After the temptation of the Lord Jesus, he, full of the Holy Spirit, returned from Jordan and was led around by the Spirit in the wilderness. యేసు ప్రభువారు ఆ 40 దినములు ఆయన ఉపవాసము తర్వాత అపవాది చేత శోధింపబడిన తర్వాత ఆయన యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అనే మాటలు మనం చదువుతాం. Now just look at that verse. ఆ వచనాన్ని మనం చూద్దాం. Luke chapter 4 లూకాసు వార్త 4వ అధ్యాయం and verse 1. మొదటి వచనం. Oh. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. Now sorry, this is not after the temptation, this is before the temptation, how Jesus was led into the wilderness to be tempted. క్షమించండి, ఇది శోధనకు ముందు జరిగినటువంటి అనుభవం. అనగా శోధనలోనికి రాకముందు ప్రభు ఎలాగూ అరణ్యములోనికి కొనిపోబడ్డాడు ఆ సంగతి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. So he was led of the Spirit into the wilderness to be tempted. ఆయన శోధింపబడడానికి ఆత్మ చేత అరణ్యమునకు ఆయన కొనిపోబడ్డాడు. And in verse 14 we read of the Lord Jesus being led of the Holy Spirit for his ministry. 14వ వచనంలో యేసు ప్రభువారు తన పరిచర్య కొరకై ఆత్మ చేత బలపరచబడి నడిపించబడినట్లుగా మనం చూస్తాం. Jesus returned to Galilee in the power of the Spirit. యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను అనే మాట In Luke chapter 4, లూకాసు వార్త 4వ అధ్యాయములోనే look at verse 18. వచనం 18 చూడండి. Now when he read, we looked at this passage yesterday. నిన్నటి దినం కూడా ఈ భాగాన్ని మనం చూసాం. When he read from the Old Testament Isaiah, పాత నిబంధనలో యెషయా గ్రంథం నుండి మనం చదివినప్పుడు the Lord says, the Spirit of the Lord is upon me. ప్రభు అంటున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. This is actually from Isaiah. ఇది వాస్తవానికి యెషయా గ్రంథము నుండి ఎత్తి చెప్పబడిన మాట. But this is about the Lord Jesus. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన మాట. The Spirit of the Lord is upon me. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. Acts chapter 10 verse 38. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనంలో We read that Jesus of Nazareth was anointed by God with the Holy Spirit and with power. నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోను శక్తితోను దేవుని చేత అభిషేకించబడినట్లుగా మనం చదువుతాం. So in the conception and birth of Jesus, Holy Spirit is there. అనగా యేసు ప్రభువారు పుట్టుకలు మరియ గర్భము ధరించినప్పుడు పరిశుద్ధాత్ముని పాత్ర ఉన్నది. And the Lord Jesus was led by the Spirit in his ministry. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. And he went about doing good in the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత ఆయన మంచి కార్యాలు చేస్తూ వెళ్ళాడు. So he in all areas of the life of Jesus,
we see the hand or the working of the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం అంతటిలో కూడా పరిశుద్ధాత్ముని యొక్క హస్తాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. And Jesus himself spoke of the Holy Spirit, యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా పరిశుద్ధాత్మను గురించి మాట్లాడాడు. especially with relation to salvation. ప్రత్యేకంగా రక్షణకు సంబంధించి ఆయన మాట్లాడాడు. John chapter 3 and verse 5. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో, Truly, truly, I say to you, unless one is born of water and the Spirit, he cannot enter into the kingdom of God. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే అతడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. Jesus teaches about the new birth by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే నూతన జన్మను గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. In John 7:37 to 39, యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వరకు Jesus says, from his innermost being will flow rivers of living water. That is about the one who believes in me. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవజల నది ప్రవహించును అంటూ ఉన్నాడు. And next verse says 39, but this he spoke of the Spirit whom those who believed in him were to receive. అయితే 39వ వచనం మనం గమనించినప్పుడు తన యందు విశ్వాసం ఉంచబోవు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను అన్నాడు. So in the life and ministry of the Lord Jesus, the Holy Spirit played an important role. అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితములోను ఆయన పరిచర్యలోను పరిశుద్ధాత్మ దేవుడు ప్రధానమైన లేక ప్రాముఖ్యమైన పాత్రను పోషించాడు. So the New Testament opens with the ministry of the Holy Spirit in various ways. కాబట్టి క్రొత్త నిబంధన అనేది పరిశుద్ధాత్ముని యొక్క వివిధ రకాలైన పరిచర్యలతో ప్రారంభమవుతూ ఉంది. We looked at several verses in John chapter 14 yesterday. నిన్నటి దినాన యోహాను సువార్త 14వ అధ్యాయం నుండి కొన్ని భాగాలు మనం చదువుకున్నాం. So I'm not going to explain them because I explained it yesterday. నిన్నటి దినాన నేను వాటిని వివరించాను కాబట్టి ఇప్పుడు నేను వాటిని వివరించబోను. In John 14 verses 16 and 17, యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాలలో, and verse 26 of John 14, అలాగే 14వ అధ్యాయం 26వ వచనంలో, all those verses talk about the coming of the Holy Spirit. ఈ వచనాలన్నిటిలో కూడా పరిశుద్ధాత్ముని యొక్క రాకను గురించి ప్రస్తావిస్తూ ఉన్నాయి. Another helper who will be with you always. వేరొక ఆదరణకర్త అతడు ఎల్లప్పుడూ మీతో ఉండును అంటూ ఉన్నాడు. I explained that yesterday. ఆ సంగతిని నిన్నటి దినాన నేను వివరించాను. And in chapter 15 of John's Gospel, యోహాను సువార్త 15వ అధ్యాయములో in verse 26 we read this, 26వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం. when the helper comes, I will send to you from the Father, that is the Spirit of truth who proceeds from the Father. He will testify about me. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అంటూ ఉన్నాడు. Now let me pause here for a minute. ఇక్కడ ఒక నిమిషం నేను ఆగుతాను. One of the greatest missions or works of the Holy Spirit పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలో లేక పరిశుద్ధాత్మ యొక్క మాటలలో, as we read here in John 15, యోహాను సువార్త 15వ అధ్యాయములో ఇక్కడ మనం చదివినట్లుగా, is to testify about the Lord Jesus. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇస్తాడు. That is the ministry of the Holy Spirit. పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య అదే. And in chapter 16 of John's Gospel, 16వ అధ్యాయములో కూడా look at verse 14. 14వ వచనం చూడండి. He shall glorify me. ఆయన నన్ను మహిమపరచును అంటూ ఉన్నాడు. Now I need to stop here for a minute. ఇక్కడ ఒక నిమిషం పాటు నేను ఆగాలనుకుంటున్నా. What is the greatest work of the Holy Spirit? పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్యలలో గొప్ప పరిచర్య ఏంటది? It is not lifting himself up. పరిశుద్ధాత్ముడు తన్ను తాను హెచ్చించుకోవడము కాదు. Holy Spirit has various ministries. పరిశుద్ధాత్మ దేవుడు వివిధ రకాలైన పరిచర్యలు కలిగి ఉన్నాడు. But a major ministry of the Holy Spirit is అయితే పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్యలలో ప్రధానమైన
పరిచర్య ఏంటి అంటే testify of the Lord Jesus ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇవ్వడం, and glorify the Lord Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మహిమపరచడం. Many people think that the ministry of the Holy Spirit is to lift himself up, glorify the Holy Spirit. చాలా మంది ఏమనుకుంటా ఉంటారంటే పరిశుద్ధాత్ముని పరిచర్య అంటే పరిశుద్ధాత్మను హెచ్చించడం, లేక పరిశుద్ధాత్ముడు కూడా తన్ను తాను హెచ్చించుకోవడం అనుకుంటారు. Holy Spirit's ministry is not to lift himself up. Holy Spirit ministry is to lift Jesus up. పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య తన్ను తాను హెచ్చించుకోవడం కాదు, యేసుక్రీస్తు ప్రభువారిని హెచ్చించడమే పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య. That is an important work of the Holy Spirit today. ఈ దినాల్లో పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్యలో ఇది ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య. Today the working of the Holy Spirit is not to project himself. The working of the Holy Spirit is focused upon lifting Jesus Christ up. పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య ఈ దినాలలో తన్ను తాను ఉన్నతముగా చేసుకోవడం కాదు, తన పరిచర్య ద్వారా క్రీస్తు ప్రభువారిని ఉన్నతముగా చేయడం. So in the life of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితములో and in his teachings about the Spirit, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను గురించి ఆయన చెప్పిన బోధలలో there are many wonderful truths about the Holy Spirit. పరిశుద్ధాత్మను గురించి చాలా రమ్యమైన సత్యాలు ప్రభు ప్రస్తావించాడు. When you come to the book of Acts, అపోస్తుల కార్యముల గ్రంథానికి మనం వచ్చినప్పుడు, now we are leaving the Gospels now. ఇప్పుడు మనం ఇక్కడ సువార్తలు విడిచిపెడుతూ ఉన్నాం. In Acts chapter 1 and verse 8, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనానికి మనం వచ్చినప్పుడు the Lord Jesus makes a great declaration. యేసు ప్రభువారు ఒక గొప్ప ప్రకటన ఇక్కడ చేస్తూ ఉన్నాడు. You will receive the Holy Spirit, you will receive power when the Holy Spirit has come upon you, and you shall be my witnesses both in Jerusalem and in all Judea and Samaria and even to the remotest part of the earth. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. So the great commission which the Lord Jesus entrusted with his disciples is inspired or propelled by the power of the Holy Spirit. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు, అది మనం ఎరుగుదాం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం. ఆ పరిచర్య చేయాలి అంటే వారు పరిశుద్ధాత్మ చేత శక్తి చేత నింపబడాలి. And in Acts chapter 1 and verse 2 we read this. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం ఇలా చదువుతూ ఉన్నాం. Until the day when he was taken up to heaven, after he had by the Holy Spirit given orders to the apostles whom he had chosen. తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని. Given orders by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి సంగతులు. Now when you come to chapter 2 of Acts, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు verse 4 talks about the people being filled by the Holy Spirit. 4వ వచనంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తులను గురించి తెలియజేస్తూ ఉంది. Then in chapter 2 verse 38, 2వ అధ్యాయం 38వ వచనంలో Peter talks about receiving the gift of the Holy Spirit. పరిశుద్ధాత్మ అనే కృపావరమును పొందుకోండి అని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. And throughout the book of Acts, అపోస్తుల కార్యముల గ్రంథం అంతటిలో కూడా you see an active ministry of the Holy Spirit పరిశుద్ధాత్ముని యొక్క చురుకైన పరిచర్యను మనం చూస్తాం. in directing people to go to certain places or stopping people from going to certain places. కొన్ని స్థలాలకు వారు వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మరికొన్ని స్థలాలకు వెళ్లకుండా ఉండడానికి అభ్యంతర పెడుతూ ఉన్నాడు. In chapter 8,
8వ అధ్యాయంలో when you look at verse 29, 29వ వచనాన్ని మనం గమనించినప్పుడు there you read something about the Holy Spirit. ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి మనం చదువుతాం. The Spirit is asking or prompting Philip to go and walk near the chariot of the eunuch. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు నపహంసకుని యొక్క రథము దగ్గరకు వెళ్ళమని ఫిలిప్తో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పును కొనిపోతూ ఉన్నాడు. And after Philip baptized the eunuch, verse 39, the Spirit took Philip away. 39వ వచనంలో నపహంసకుడికి ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. So on the day of Pentecost, అంటే పెంతెకోస్తు దినమున Peter talks about the working of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క కార్యాన్ని గురించి పేతురు మాట్లాడాడు. And throughout the book of Acts, అపోస్తల కార్యముల గ్రంథం అంతటిలో in the work of evangelism సువార్త పరిచర్యలో and the building up of the church of God, దేవుని సంఘమును కట్టే విషయములో the Holy Spirit plays a major role. పరిశుద్ధాత్ముడు ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉన్నాడు. The Spirit of God moves people. పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను కదిలిస్తాడు. And he directs people. ప్రజలను నడిపిస్తాడు. Some places he stops people. కొన్ని స్థలాల్లో ప్రజలను ఆయన ఆపివేస్తాడు. And he speaks to people. ప్రజలతో మాట్లాడతాడు. When you come to chapter 10, 10వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు Acts chapter 10, అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం, Peter received a vision. పేతురుకు ఒక దర్శనం కలిగింది. And in verse 19 we read, వచనం 19లో మనం ఇలా చదువుతున్నాం. the Spirit said to him, behold, 3 men are looking for you. ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. The Spirit told Peter. ఆత్మ పేతురుతో తెలియచేస్తున్నాడు. And in chapter 13 of the book of Acts, అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో you see the Holy Spirit directing his servants to go to certain places and preach the gospel. కొన్ని స్థలాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. And in chapter 13 verse 52, 13వ అధ్యాయం 52వ వచనంలో we read that the people were filled with joy and with Holy Spirit. శిష్యులు అత్యానంద భరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి అన్నాడు. In chapter 16 verse 7, 16వ అధ్యాయం 7వ వచనంలో we see the Spirit of God forbidding his servants. దేవుని సేవకులను తన సేవకులను నిరాకరించడం మనం చూస్తాం. Don't go there. అక్కడికి వెళ్ళొద్దు. Now Acts of the Apostles is actually Acts of the Holy Spirit through the apostles. అపోస్తల కార్యముల గ్రంథము అనేది వాస్తవానికి మనం చెప్పాలి అంటే పరిశుద్ధాత్మ కార్యములు అపోస్తలుల ద్వారా జరిగించబడినవి అని అర్థం. God accomplishing his work through the apostles by the power of the Holy Spirit. దేవుడు తన యొక్క పనిని శిష్యుల ద్వారా పరిశుద్ధాత్మ శక్తి చేత నెరవేరుస్తూ ఉన్నాడు. So Acts of the Apostles is actually Acts of the Holy Spirit. కాబట్టి అపోస్తల కార్యముల గ్రంథము వాస్తవానికి ఏంటి అంటే పరిశుద్ధాత్మ కార్యములు. So the apostles acted as the Holy Spirit directed them. కాబట్టి అపోస్తలులైన వారు పరిశుద్ధాత్ముడు వారిని ఎలా నడిపించాడో అలాగూ వారు నడుచుకున్నారు. Then when you talk about the New Testament church in the book of Acts, అపోస్తల కార్యముల గ్రంథములో క్రొత్త నిబంధన సంఘమును గురించి మనం మాట్లాడినప్పుడు in chapter 20 of Acts అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం and verse 28, 20వ అధ్యాయం 28వ వచనం, that the leadership of the New Testament church is appointed by the Holy Spirit. క్రొత్త నిబంధనలో సంఘ నాయకత్వము అనేది పరిశుద్ధాత్మ ద్వారానే నియమించబడుతుంది అని చెప్పాడు. The Holy Spirit brings up leaders with spiritual gifts. కృపా వరాలతో పరిశుద్ధాత్ముడు సంఘములో నాయకులను ఆయన లేవనెత్తుతాడు. And the people in the church can see it, they can sense it. సంఘములో ఉన్నటువంటి ప్రజలు పరిశుద్ధాత్ముడు కృపా వరములతో ఏ నాయకులనైతే పైకి లేపాడో వారిని చూడగలుగుతారు, గ్రహించగలుగుతారు. And the believers
believers, they recognize them. విశ్వాసులు వారిని గుర్తిస్తారు. Believers don't appoint elders. విశ్వాసులు సంఘ పెద్దలను లేక నాయకులను నియమించరు. They only recognize or accept the elders whom the Holy Spirit has brought up. పరిశుద్ధాత్ముడు సంఘములో ఎవరినైతే కృపావరాలతో నాయకత్వ లక్షణాలతో ముందుకు తీసుకొని వస్తాడో వారిని సంఘములో ఉన్న విశ్వాసులు వారు గుర్తిస్తారు, అంగీకరిస్తారు. And when you read 1 Corinthians 12 to 14, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివినప్పుడు, chapters 12 to 14, ఆ 12వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు మనం there చదివినప్పుడు you read about spiritual gifts given to every member in the church of God. దేవుని సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి ఇవ్వబడిన కృపావరాలను గురించి అక్కడ మనం చదువుతాం. Spiritual gifts are given to every believer. కృపావరాలు అనేవి ప్రతి విశ్వాసికి ఇవ్వబడ్డాయి. That is given to sisters and brothers. కృపావరాలు సహోదరులకు ఇవ్వబడ్డాయి, సహోదరులకు కూడా ఇవ్వబడ్డాయి. But the sphere of exercise is different. అయితే అభ్యాసము చేసేటువంటి ఆ ప్రాంతము, ఆ కూడిక వేరుగా ఉంటుంది. But the New Testament clearly teaches that all believers, men and women, are endowed by the gifts of the Holy Spirit. అయితే క్రొత్త నిబంధన చాలా స్పష్టంగా మనకి బోధిస్తుంది. అదేంటంటే విశ్వాసులు అందరూ అనగా స్త్రీలైనా పురుషులైనా కృపావరాలు చేత నింపబడిన వారే. Yesterday we read that verse. నిన్నటి దినాన ఆ వచనాన్ని మనం చదివాం. The Spirit of God distributes gifts as He will. తన చిత్త ప్రకారము పరిశుద్ధాత్ముడు కృపావరాలను పంచి పెడతాడు. When we talked about the will of the Holy Spirit, we refer to that verse. పరిశుద్ధాత్మ యొక్క చిత్తము అనే అంశమును గురించి మనం ఆలకించినప్పుడు ఆ మాటను మనం ప్రస్తావించుకున్నాం. So appointing leaders to the work of the Holy Spirit, కాబట్టి నాయకులను నియమించడము అనేది పరిశుద్ధాత్మ పరిచర్య, and giving gifts to members in the church is the work of the Holy Spirit. సంఘములో ఉన్న సభ్యులకు కృపావరాలు ఇవ్వడం అనేది పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య. Leading people to different places in the ministry field is the work of the Holy Spirit. ప్రజలను వివిధ రకాలైన పరిచర్యలలో ఉంచడము అనేది పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య. And sometimes redirecting, that is stopping and diverting the servants of God in their ministry, also is the work of the Holy Spirit. కొన్నిసార్లు పరిచర్యలో ఆటంకపరచడం, వారి మరల ముందుకు కొనసాగించడం, అది కూడా పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్యే. When you come to Romans chapter 5 and verse 5, రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనానికి మనం వచ్చినప్పుడు we read that the Holy Spirit helps us in our prayer life. మన ప్రార్థనా జీవితంలో పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడు. Romans 5:5 talks about the love of God shed abroad in our hearts by the Holy Spirit. ఆ దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరింపబడినట్లుగా రోమపత్రిక 5:5లో చెప్పాడు. And 8:26 talks about 8:26లో the Holy Spirit helping us in our prayer life. మన ప్రార్థనా జీవితంలో పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ ఉన్నాడు. Romans 8:6 speaks about the need to set our minds on the Spirit and follow His leading. 8వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఆయనను అనుసరించాలి అని తెలియజేస్తున్నాడు. And Romans 8:13, 8వ అధ్యాయం 13వ వచనంలో we have to live by the Spirit as the Spirit of God directs us. ఆత్మ మనలను నడిపించినట్లుగా ఆత్మ చేత మనము శరీర క్రియలను జయించాలి అని చెప్పాడు. In 15:13 we read about the hope that the Holy Spirit gives. 15వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే నిరీక్షణను గురించి చెప్పాడు. And the New Testament teaches that we are the temple of the Holy Spirit. Yesterday we read that. క్రొత్త నిబంధన మనకేమి నేర్పిస్తుందంటే మనము ఆత్మ ఆలయమై ఉన్నాము. ఆ నిన్నటి దినాన ఆ వచనాన్ని మనం చదువుకున్నాం. 1 Corinthians 3:16, కొరింథీ మొదటి పత్రిక 3:16, 1 Corinthians 6:19. కొరింథీ మొదటి పత్రిక 6:19. These verses say that we are the temple of the Holy Spirit in which the Holy Spirit dwells. ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడో అనగా మనము పరిశుద్ధాత్ముని యొక్క ఆలయమై ఉన్నాము అని ఈ 2
వచనాలు మనకు నేర్పుతూ ఉన్నాయి. 2 Corinthians 1:22, కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో we read that we are sealed by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డాము అని చదువుతాం. Now so far I was just showing you verses that talk about the work or role of the Holy Spirit in the New Testament. ఇప్పటి వరకు క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఏంటో, ఆయన పరిచర్య ఏంటో వచనాలు మాత్రమే మనం చదువుకున్నాం. Now I was quickly going through నేను ఇప్పుడు త్వరగా వెళ్తాను so that I can get some time to talk about most important things that confuse people today about the Holy Spirit. పరిశుద్ధాత్మను గురించి ప్రస్తుత దినాల్లో ప్రజల మధ్య గలిబిలి ఉంది. ఆ అతి ప్రాముఖ్యమైన సంగతిని నేను వివరించడానికి చాలా త్వరగా వెళ్తా ఉన్నాను. Today some people get frightened when they hear Holy Spirit. ఈ దినాల్లో పరిశుద్ధాత్మ అనే మాట వినంగానే కొద్దిమందికి ఒక్కసారికి ఎక్కడ లేని భయం వస్తుంది. Oh, that's a very dangerous thing. Holy Spirit is very dangerous. అమ్మో, పరిశుద్ధాత్ముడా చాలా ప్రమాదకరమే అనుకుంటున్నారు. Holy Spirit creates confusion. పరిశుద్ధాత్ముడు విశ్వాసుల మధ్య గలిబిలి తీసుకొస్తున్నాడు. In many Christian groups it appears like that. చాలా క్రైస్తవ సమూహాలు మనం గమనించినప్పుడు మనకు అదే అనిపిస్తుంది, ఇదేదో గలిబిలిలాగా ఉంది అని. Even many of our people in our assemblies also do not know the truth. మన సంఘాలలో కూడా చాలా మందికి పరిశుద్ధాత్మను గురించిన సత్యము తెలియదు. So I would like to spend some time on those things. కాబట్టి ఆ విషయాల మీద కొద్ది సమయం నేను నిలిచి మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. When do we receive the Holy Spirit? పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు పొందుకుంటాం? How do we receive the Holy Spirit? పరిశుద్ధాత్మను మనము ఎలా పొందుకుంటాం? What is the baptism of the Holy Spirit? పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం అంటే ఏంటి? What is the fullness of the Holy Spirit? పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే ఏంటి? What is the unction or anointment of the Holy Spirit? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అంటే ఏంటి? What does it mean to walk in the Spirit? ఆత్మలో నడవడము అంటే అర్థం ఏంటి? I am focusing on these issues because these are issues that create confusion among many Christian groups. ఈ విషయాల మీద నేను గురి పెట్టి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అంటే చాలా క్రైస్తవ సమూహాల వారు ఈ విషయాలలో గలిబిలిని కలిగి ఉన్నారు. So concerning the work of the Holy Spirit in the New Testament, many believers do not have clarity. They don't have a clear understanding. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్యను గురించి చాలా మంది విశ్వాసులు స్పష్టమైన అవగాహన కలిగి లేరు. And some people think, oh, they say like this, that may be true. కొద్దిమంది ఏమనుకుంటారంటే, ఓహో, పరిశుద్ధాత్మ గురించి వారు అలా చెప్తున్నారు, బహుశా అదే వాస్తవం కాబోలు. Some people say brethren people have no Holy Spirit. కొద్దిమంది ఏమంటారంటే, ఈ బ్రదరన్ వాళ్ళకి అసలు ఆత్మదేవుడే లేడు అంటారు. Have you heard that? మీరు ఈ మాట విన్నారా? Brethren పరిశుద్ధాత్మ people no Holy Spirit for them. బ్రదరన్ సంఘాలకు సంబంధించిన వారికి పరిశుద్ధాత్మ దేవుడే వారిలో లేడంటారు. All such comments come from a wrong understanding of the Holy Spirit and the work of the Holy Spirit. ఇలాంటి మాటలన్నీ ఎప్పుడు వస్తాయి అంటే పరిశుద్ధాత్మను గురించి, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలను గురించి స్పష్టమైన అవగాహన లేనప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. Now we have no time to go into each one of them and do a detailed study. ప్రతి ఒక్క అంశాన్ని మనము చర్చించుకోవడానికి, వివరంగా ధ్యానం చేయడానికి సమయం లేదు. But quickly I will touch upon these things so that we will have at least a basic understanding of these truths and we will not be confused by other people. చాలా త్వరగా నేను ప్రతి అంశాన్ని అలా ప్రస్తావిస్తాను. తద్వారా దాని విషయంలో ఎటువంటి గలిబిలి లేకుండా ప్రాథమికమైన అవగాహన కొరకై ఈ విషయాలు ప్రస్తావించుకుందాం. First, reception of the Holy Spirit. When do you receive the Holy Spirit? మొట్టమొదటి సంగతి, పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు పొందుకుంటాం? Some people say you have to tarry for the Holy Spirit, wait for the Holy Spirit. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి, ఎదురు చూడాలి అని కొద్దిమంది అంటారు. And they will show you a verse also. వారు ఒక వచనం కూడా చూపిస్తారు దానికోసం. Acts chapter 1 verse 4, just read that. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. There the Lord Jesus asked them to remain in Jerusalem and tarry for the promise of the Father, which is the Holy Spirit. తండ్రి కొరకు అనగా పరిశుద్ధాత్మ కొరకు 4వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం.
ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అంటూ ఉన్నాడు. And they will show us this verse ఈ వచనాన్ని చూపిస్తారు చాలా మంది and say Jesus asked us to tarry for the Holy Spirit. ఇదిగో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమని స్వయంగా యేసు ప్రభువారే చెప్పాడు అని అంటారు. So they have tarrying meetings, వారికి కనిపెట్టే కూడికలు ఉంటాయి. special meeting waiting for the Holy Spirit to come. వారు ప్రత్యేకంగా మనం గనక వాక్య ధ్యాన కూడిక, విజ్ఞాపన కూడికని పెట్టినట్లుగా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టే కూడికని ఏర్పాటు చేస్తారు ఒకటి. Now look at the context of this verse. ఈ యొక్క వచనంలో ఉన్న సందర్భం చూడండి. After Jesus rose from the dead, యేసు ప్రభువారు మరణము నుండి తిరిగి లేచిన తర్వాత, before he ascended into high, ఆయన పరలోకానికి ఆరోహణము కాక ముందు he told his disciples to wait in Jerusalem for the coming of the Holy Spirit. పరిశుద్ధాత్ముని కొరకై యెరూషలేములోనే ఉండి కనిపెట్టమని శిష్యులతో ఆయన చెప్పాడు. That is in chapter 1 of Acts. అది అపొస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. In Acts chapter 2 in the opening verses, రెండవ అధ్యాయం ఆరంభ వచనాలలో, as the Lord Jesus promised, the Holy Spirit came. యేసు ప్రభువారు వాగ్దానము చేసినట్లుగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. So Jesus said he will come and he came. యేసు ప్రభువారు చెప్పాడు మొదటి అధ్యాయంలో ఆయన వస్తాడు కనిపెట్టండి అని, రెండవ అధ్యాయంలో ఆయన అనగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. Now do we need to wait for the Holy Spirit? ఇప్పుడు చెప్పండి, ఆయన వచ్చేసాడు కదా, ఇక్కడ మనం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలంటారా? I informed the brothers here that I was coming yesterday morning by a train. నిన్నటి దినాన ఇక్కడున్న సహోదరులకి నేను సమాచారం తెలియచేశాను, నేను ఒక రైలు ద్వారా వస్తున్నానని. So morning one brother was waiting at the station. ఒక సహోదరుడు ఉదయకాలం స్టేషన్లో నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. Because I informed that I am coming for this conference. ఎందుకంటే ఈ సదస్సుకు నేను వస్తున్నానని తెలియచేశాను కాబట్టి నా కొరకై వారు రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తున్నారు. And I came and I am preaching yesterday and today. వారు వచ్చారు, నన్ను స్వీకరించారు, నేను వచ్చి నిన్నటి రోజు ప్రసంగం చేశాను, ఈ రోజు కూడా ప్రసంగం చేస్తున్నాను. Suppose that brother goes to station today morning also. ఒకవేళ ఆ సహోదరుడు నిన్న నా కోసం వెళ్ళినట్లుగా ఈ రోజు కూడా స్టేషన్కి వెళ్ళాడు అనుకోండి. Why did you come to station? స్టేషన్కి ఎందుకు వచ్చాడు ఇప్పుడు? Oh, brother John Kurian said he is coming, I should wait. జాన్ గురియన్ గారు చెప్పారు ఆయన వస్తున్నారని, కాబట్టి నేను కనిపెట్టాలి. He is waiting at the station. అతడు కనిపెడతానే ఉన్నాడు స్టేషన్. Because the speaker said he is coming. ఎందుకంటే స్పీకర్ చెప్పాడు వస్తున్నాడని. Does it make any sense? ఏమైనా అర్థం ఉందంటారా? ఈ రోజు కూడా వెళ్ళి ఎదురు It is చూస్తుంటే, true, I said, that is before my coming I said that. ఇది వాస్తవమే, నేను వస్తున్నానని తెలియచేశాను, నేను రాకముందు ఆ విషయం తెలియచేశా. After I came, why should he wait? నేను వచ్చిన తర్వాత ఇంకా నా కొరకు ఆయన ఎందుకు ఎదురు చూడాలి? This is the pathetic plight of so many believers. చాలా మంది విశ్వాసులు వారు యొక్క లోపం ఇదే. Oh Holy Spirit, come, we are waiting for you. ఓ పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము, మీ కొరకు మేము ఎదురు చూస్తున్నాము అంటారు. Holy Spirit says, you read Acts chapter 2, I came 2000 years ago. పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే, మీరు అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం చదవండి, 2000 సంవత్సరాల క్రితమే నేను వచ్చాను భూమి మీదకి. They say, no. In Acts 1:4, Jesus said you should wait. వాళ్ళు ఏమంటారు, కాదు, అపోస్తుల కార్యముల గ్రంథం 1:4 యేసు ప్రభువారు చెప్పాడు ఆత్మ కొరకు కనిపెట్టాలని. Do you understand the foolishness of that? అందులో ఉన్న వెర్రితనం మీకు అర్థమవుతుందా? Okay, suppose we should obey this verse today. ఒకవేళ ఈ మాట ఈ రోజు మనం ఒప్పుకోవాలంటే, Where should we wait according to this verse? ఈ వచనం ఆధారంగా ఎక్కడ మనం కనిపెట్టాలి? Huh? Can we wait in Vijayawada? విజయవాడలో కనిపెడితే సరిపోద్దంటారా? Did Jesus say, you wait in Vijayawada and I will send Holy Spirit? మీరు విజయవాడలో కనిపెట్టండి, నేను పరిశుద్ధాత్మను పంపుతానని యేసు ప్రభు చెప్పాడా? Then to obey this, you should at least go to Jerusalem. ఈ మాట కనుక మనం ఒప్పుకోవాలంటే, కనిపెట్టి తీరాల్సిందంటే ఖచ్చితంగా యెరూషలేం వెళ్ళాల్సిందే. Jesus asked them to wait only in Jerusalem, not in Andhra. యేసు ప్రభు వారు యెరూషలేములో నిలిచి కనిపెట్టమని చెప్పాడు, ఆంధ్రాలో కాదు. So I hope you understand that. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. We don't have to wait for the Holy Spirit today because you already came. పరిశుద్ధాత్ముని కొరకు ఇంకా మనం ఎదురు చూడాల్సిన అవసరత లేదు, ఎందుకంటే ఆయన 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు. After coming in Acts chapter 2, did he go in between? అపోస్తుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చిన తర్వాత మధ్యలో ఎక్కడికైనా ఎగిరిపోయాడా? No, he did not go. ఆయన ఎక్కడికి వెళ్ళలా. Why? ఎందుకు? Yesterday we looked at the Gospel of John.
నిన్నటి దినాన యోహాను సువార్తలో మనం చూసాం, Jesus said, He will come and be with you forever. He will not go. ఎల్లప్పుడూ మీతో ఉండునట్లు ఆయన వస్తాడు అని చెప్పాడు. కాబట్టి ఆయన మధ్యలో ఇక వెళ్ళిపోడు. So there is no need for any believer today to tarry for the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టవలసిన అవసరత ప్రస్తుత దినాల్లో ఏ విశ్వాసికి కూడా లేదు. Okay, when do we receive the Holy Spirit? పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు పొందుకుంటాం మరి? Come to the book of Romans రోమాపత్రిక రండి, and chapter 8 8వ అధ్యాయం and verse 9. 9వ వచనం చదువుదాం. And the last part of that verse, ఆ వచనంలో చివరి భాగం, he who does not have the Spirit of Christ does not belong to him. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. Believers are not divided into two, as those who have the Holy Spirit, those who do not have the Holy Spirit. విశ్వాసులైన వారు రెండు భాగాలుగా విభజించబడరు. కొద్దిమంది అంటారు ఆత్మ కలిగిన వారు ఒకవైపు, ఆత్మ లేని వారు ఒకవైపు అని. Some people ask, have you received the Holy Spirit? కొద్దిమంది అడుగుతుంటారు విశ్వాసులనే, అయ్యో నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? We have received it, మేము పొందుకున్నాం, but have you received it? కానీ నువ్వు పొందుకున్నావా అని అడుగుతుంటారు. So they divide the believers into two. అంటే విశ్వాసులను రెండు భాగాలుగా విభజిస్తూ ఉంటారు వారు. What does this verse say? కానీ ఈ వచనం ఏమంటుంది? If you don't have the Holy Spirit, you don't belong to Christ, you are not a child of God, you are not saved. నీవు దేవుని ఆత్మను లేక పరిశుద్ధాత్మను కలిగి లేకపోతే నువ్వు రక్షించబడిన వ్యక్తివి కాదు, నువ్వు క్రీస్తు వాడవు కాదు. All those who are Christ or those who are saved have the Holy Spirit. If you don't have, then you don't belong to Christ. రక్షించబడిన వారందరూ కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. ఒకవేళ ఆత్మను నీవు కలిగి లేవు అంటే నీవు ఇంకా రక్షించబడలా. Come to Galatians chapter 4 గలతీ పత్రిక 4వ అధ్యాయానికి రండి, and verse 6. 4వ అధ్యాయం 6వ వచనం. When do you receive the Holy Spirit? పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు పొందుకుంటాం? Read that verse. ఆ వచనం చదువుదాం. గలతీ పత్రిక 4:6. మరియు Ah. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల్లోనికి పంపెను. Because you are sons, మీరు కుమారులు కాబట్టి you have the Spirit whereby you call Abba Father. మీరు ఆత్మను కలిగి ఉన్నారు, అందుచేత తండ్రి అని పిలుస్తూ ఉన్నారు. How can you call God your Father? దేవుణ్ణి మీ తండ్రి అని మీరు ఎలా పిలవగలరు? Because you are His children. ఎందుకంటే మీరు ఆయన పిల్లలు. If you are a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే you have the Spirit of God. నీవు ఆత్మను కలిగి ఉంటావు. That is why you call God your Father. అందుచేతనే దేవుణ్ణి నీవు తండ్రి అని పిలుస్తూ ఉన్నావు. Now, how do you become a child of God? నీవు ఎలా దేవుని బిడ్డవవుతావు? John 1:12. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. As many as received Him, even those who trusted in His name, to them God gave the power to become His children. తన్ను ఎందరు అంగీకరించుదురు అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఆయన అనుగ్రహించాడు. So connect John 1:12 with this verse in Galatians 4:6. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంతో జోడించండి. Because you are God's children, మీరు దేవుని పిల్లలు కాబట్టి you can call God Abba Father by the Spirit that is given to you. మీకు అనుగ్రహింపబడిన ఆత్మ ద్వారా దేవాతి దేవుణ్ణి తండ్రి అని మీరు పిలవవచ్చు. All God's children have the Holy Spirit. అనగా దేవుని పిల్లలందరూ కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. How do we receive the Holy Spirit? పరిశుద్ధాత్మను మనం ఎలా పొందుకుంటాం? Galatians 3:14. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 3:14. 3వ అధ్యాయం 14వ వచనం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు. We receive the Holy Spirit through faith. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం. We receive the Holy Spirit when we exercise faith in Christ. క్రీస్తు యేసునందు మనము విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం. Not afterwards.
ఆ తదుపరి కాదండి. When you trust the Lord Jesus as your Savior, you receive the Holy Spirit. ఏ దినమైతే యేసు క్రీస్తును నీ రక్షకునిగా నీ విశ్వాసం ఉంచుతావో ఆ దినమునే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. Chapter 3 of Galatians, గలతీ పత్రిక 3వ అధ్యాయంలోనే verse 2, Paul is asking a question. 2వ వచనంలో పౌలు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. Read it. 2వ వచనం చదువుదాం. 3:2. Shall I read last? Galatians. క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? Read that whole verse. 3:2. 2వ వచనం మొత్తం చదువుదాం. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? Paul is asking, how did you receive the Spirit? ఇక్కడ పౌలు అడుగుతున్నాడు, మీరు ఆత్మను ఎలా పొందుకున్నారు? Is it by the works of the law, మీరు ధర్మశాస్త్ర క్రియల ద్వారా పొందుకున్నారా, or by hearing the message of faith? లేక విశ్వాసము అనే ఆ బోధను ఆలకించడం ద్వారా పొందుకున్నారా? What is the answer? జవాబు ఏంటండి? దేని ద్వారా పొందుకున్నారు? Not by law, not by works. ధర్మశాస్త్రము ద్వారా క్రియల ద్వారా కాదు, By hearing the word of faith. విశ్వాసం అనే మాట వినుట ద్వారా. So when you hear and accept the message of the gospel, then you receive the Holy Spirit. ఏ దినమైతే సువార్త వర్తమానాన్ని మనం వింటామో విశ్వాసం ఉంచుతామో అప్పుడే పరిశుద్ధాత్మను పొందుకుంటాం. So I think we don't have to go to more verses. ఇంకా ఎక్కువ వచనాలు మనం చూడాల్సిన అవసరం The లేదనుకుంటున్నాను. New Testament clearly teaches that the moment you accept the Lord Jesus, you become a child of God, and a child of God is given that spirit by which he can call God Father. ఏ క్షణమైతే ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతాడో ఆ క్షణమే పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలోనికి ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్మను బట్టి ఆ వ్యక్తి దేవాతి దేవుణ్ణి తండ్రి అని పిలవచ్చు. So there is only one kind of believers in the New Testament. కాబట్టి క్రొత్త నిబంధనలో ఒకే రకమైన విశ్వాసులు ఉన్నారు. All those who have the Holy Spirit. పరిశుద్ధాత్మను కలిగిన విశ్వాసులు. Those who do not have the Holy Spirit do not belong to Christ. ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి లేరో వారు ప్రభువుకి చెందిన వారు కారు. They are not saved. వారు రక్షించబడలేదు అని అర్థం. Now come to another term that is we already read that about the Holy Spirit. మూడవ సంగతికి మనం వద్దాం. అది ముందుగానే మనం చదువుకున్నాం. That's about the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము. We already read that verse. ఆ వచనాన్ని ముందుగానే మనం చదివాం. You know, John the Baptist in his preaching, he is saying, బాప్తిస్మ ఇచ్చి యోహాను తన బోధలలో ఆయన ఏమంటున్నాడంటే, I am baptizing you in water. నేను మీకు నీటిలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, But the one who follows me, the one who comes behind me, అయితే నా వెనక వచ్చువాడు he will baptize you in the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. What does that mean? దాని అర్థం ఏంటండి? Matthew 3:11. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. What is the baptism of the Holy Spirit? పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం అంటే ఏంటి? There are 7 references in the New Testament to the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మాన్ని తెలియచేసే 7 వచనాలు క్రొత్త నిబంధనలో ఉన్నాయి. But only one verse in the New Testament explains what the Spirit baptism is. అయితే ఆ 7 వచనాలలో ఆత్మ బాప్తిస్మం అంటే ఏంటో ఒక్క వచనం మాత్రమే వివరిస్తూ ఉంది. So let us look at that verse. ఆ వచనాన్ని మనం చూద్దాం. Chapter 12 of 1 Corinthians కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం and verse 13. వచనం 13. 1 Corinthians 12:13. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. There are 7 references to the baptism of the Spirit, but only one explanation. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును గురించి క్రొత్త నిబంధనలో 7 వచనాలలో ప్రస్తావన ఉంది. కానీ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును గురించిన వివరణ ఒక్క వచనంలో మాత్రమే ప్రస్తావించబడింది. So what does that verse say? Read that. ఆ వచనం మనం చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఎలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి
ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. This is the only verse in the New Testament that gives the meaning of the baptism of the Spirit. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం అంటే ఏంటో అర్థాన్ని తెలియచేసే ఒకే ఒక వచనం ఇది క్రొత్త నిబంధనలో అనగా ఇక్కడ ప్రస్తావించబడింది. Holy Spirit takes different kinds of people. పరిశుద్ధాత్మ దేవుడు వివిధ రకాలైన ప్రజలను ఆయన తీసుకుంటాడు. He takes a Jew and a Greek, ఆయన యూదులను తీసుకుంటాడు, గ్రీసు దేశస్థులను తీసుకుంటాడు, a bond servant and a free man, దాసులను తీసుకుంటాడు, స్వతంత్రులను తీసుకుంటాడు, and dips them, baptizes them in the Holy Spirit, making one body. వారిని ఏక శరీరముగా చేయడానికి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు. That is the formation of the New Testament church. అంటే క్రొత్త నిబంధన సంఘము ఏర్పాటు చేయబడడం. So what is the baptism of the Spirit? పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం అంటే ఏంటి? It is not mentioned as a personal experience. అది వ్యక్తిగత అనుభవం అని చెప్పబడలేదు. It is a work of the Holy Spirit, అది పరిశుద్ధాత్మ యొక్క కార్యం, whereby He takes different types of people, dips them in the Spirit and forms one body. అంటే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం అనగా పరిశుద్ధాత్మ దేవుడు వివిధ రకాలైన ప్రజలను తీసుకొని ఆత్మ చేత వారిని నింపి ఏక శరీరముగా చేస్తాడు. That is the formation of the church. అదే సంఘముగా ఏర్పాటు చేయబడడం. That happened on the day of Pentecost. అది పెంతెకోస్తు దినమున జరిగింది. It is not a personal experience to be repeated. ఇది వ్యక్తిగత అనుభవం కాదు, అందుచేత మరలా ఈ బాప్తిస్మం ఇవ్వబడదు. So baptism of the Holy Spirit is the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యము. In that work He takes different types of people, baptizes them in the Spirit in order to make one body. ఆ కార్యములో పరిశుద్ధాత్మ దేవుడు వివిధ రకాలైన ప్రజలను తీసుకొని పరిశుద్ధాత్మలో వారికి బాప్తిస్మం ఇచ్చి వారిని ఏక శరీరముగా చేస్తాడు. So Holy Spirit making the body of Christ, that work is called baptism of the Spirit. It is not a personal experience of anybody. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు శరీరాన్ని ఏర్పాటు చేయడమే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటారు. అంతేగాని ఇది వ్యక్తిగత అనుభవం మాత్రం కాదు. Nowhere in the New Testament we read of it as a personal experience, or there is no exhortation to receive the baptism of the Holy Spirit. క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందడము అనేది వ్యక్తిగత అనుభవం అనే ప్రస్తావన లేదు. మాత్రమే కాదు, ఆత్మ బాప్తిస్మాన్ని పొందుకోండి అనే హెచ్చరిక కూడా క్రొత్త నిబంధనలో లేదు. Another terminology is the unction or the anointment of the Holy Spirit. పరిశుద్ధాత్మను గురించిన సత్యాలలో మరొకటి ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. What is the anointment? అభిషేకం అంటే ఏంటి? ఆత్మ చేత అభిషేకించబడటం. In the old covenant, prophets, priests and kings were anointed by oil to take up that office. పాత నిబంధనలో ప్రవక్తలు, యాజకులు, రాజులు నూనె ద్వారా వారు ఆ పరిచర్యను స్వీకరించడానికి అభిషేకించబడతారు. And Christ means anointed one. క్రీస్తు అంటే అర్థం మనకి తెలుసు, అభిషేక్తుడు, అభిషేకింపబడినవాడు. We are part of the anointed one. మనము ఆ అభిషేకింపబడిన వ్యక్తిలో పాలిభాగస్థులముగా ఉన్నాం. So all of us have the anointment of the Spirit. దాని అర్థం ఏంటంటే మనమందరము కూడా ఆత్మ అభిషేకాన్ని కలిగి ఉన్నాం. 1 Corinthians chapter 1 verse 21. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. కొరింథీ మొదటి Sorry, పత్రిక 2 Corinthians, not first. రెండవ కొరింథీ పత్రిక Chapter 1, 21. మొదటి అధ్యాయం 21వ వచనం. రెండవ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 21. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. Their anointment is in the past tense. ఇక్కడ అభిషేకించిన వాడు అనే ఈ పదము
ఆ భూతకాలంలో ఉపయోగించబడింది. అభిషేకించెను అన్నాడు. Anointed us. దేవుడు మనలను అభిషేకించెను అన్నాడు. That means all the believers have the anointment. దాని అర్థం ఏంటి? విశ్వాసులు అందరూ కూడా ఆత్మ అభిషేకాన్ని కలిగి ఉన్నారు. Did you see that verse? ఆ వచనం మీకు కనబడిందా? That is not a command to be anointed. ఆత్మ చేత అభిషేకించబడండి అనే ఆజ్ఞ కాదది. That is a verse that says we are already anointed. మనము ముందుగానే అభిషేకించబడ్డాము అని తెలియచేసే వచనం ఇది. So make a note of these verses. కాబట్టి ఈ వచనాలను దయచేసి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. You know, these are all clear verses. ఇవన్నీ కూడా చాలా స్పష్టమైనటువంటి వచనాలు. I hope you saw that verse. ఈ వచనం మీరు చూశారనుకుంటున్నాను. You know, చూసారా మీ బైబిల్లో? He who establishes us with you in Christ and has anointed us. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. God has anointed us. దేవుడు మనలను అభిషేకించాడు. There is only one more verse about our anointing in the New Testament. క్రొత్త నిబంధనలో మన అభిషేకాన్ని గురించి తెలియచేసే మరొక వచనం మాత్రమే ఉంది. That is in the first epistle of John, యోహాను రాసిన మొదటి పత్రిక chapter 2 రెండవ అధ్యాయం and verse 27. 27వ వచనం. 1 John 2:27. యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. Here, the anointing which you have received from him, ఆయన వలన మీరు పొందిన అభిషేకము అన్నాడు. that anointing teaches you. ఆ అభిషేకము మీకు బోధిస్తుంది అన్నాడు. Very clear. That doesn't need explanation. ఇది చాలా స్పష్టంగా వ్రాయబడింది, ఇక వివరణ కూడా అక్కర్లేదు. So some people ask, did you receive the unction of the Holy Spirit? ఇప్పుడు కొద్దిమంది మనల్ని అడుగుతారు, మీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉందా? What is the answer? జవాబు ఏంటండి? Yes. అవును, When did you receive it? మీరు ఎప్పుడు పొందుకున్నారు ఈ అభిషేకం? When I was saved. నేను రక్షించబడినప్పుడే పొందుకున్నా. 1 Corinthians and 1 John says that you have the anointing. కొరింథీ రెండవ పత్రిక మొదటి అధ్యాయములో, యోహాను రాసిన మొదటి పత్రికలో ఆ అభిషేకం మనకుంది. These things are very clear in the scriptures. ఈ విషయాలు లేఖనాల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. There is one more thing I would like to point out. ఇక్కడ మరొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. That's a very practical thing. ఇది చాలా అభ్యాసపూర్వకమైన సత్యం. We will close with that. ఆ మాటతో మనం ముగించుకుందాం. That is Galatians chapter 5 and verse 16. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. I say then, walk in the Spirit, and you shall not fulfill the lust of the flesh. నేను మీతో చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. Walk in the Spirit. ఆత్మానుసారంగా నడుచుకొనుడి. Now there is what is called the fullness of the Holy Spirit. ఆత్మ పూర్ణులై ఉండుడి అనే మాట కూడా ఉంది. That I will explain tomorrow. దాన్ని ప్రభు చిత్తం అయితే రేపు నేను వివరిస్తాను. Now here, walking in the Spirit. ఆత్మానుసారంగా నడుచుకోవడం. What does that mean? దీని అర్థం ఏంటి? You know, in our Malayalam translation, మలయాళం అనువాదంలో it is translated walk in obedience to the Spirit. ఆత్మానుసారంగా నడుచుకోవడము అంటే ఆత్మకు విధేయులై నడుచుకొనుట. You obey the Spirit in everything in your walk. నీవు ప్రతి విషయంలో పరిశుద్ధాత్మకు విధేయుడవై నడుచుకోవాలి. Now Living Bible puts it this way. లివింగ్ బైబిల్ ఇలాగూ దాన్ని తెలియచేస్తుంది. Living Bible is not a translation. లివింగ్ బైబిల్ అనేది అనువాదం కాదది. It is only explaining the meaning, that's all. అది కేవలం అర్థాన్ని మాత్రమే వివరిస్తూ ఉంటుంది. So this is how it is in that version. ఆ యొక్క వర్షన్లో ఇలా ఉంది. I advise you to obey only the Holy Spirit's instructions. పరిశుద్ధాత్మకు మాత్రమే మీరు విధేయత చూపాలని
నేను మిమ్మును సూచిస్తున్నాను అని అక్కడ చెప్పబడింది. He will tell you where to go and what to do. ఎక్కడికి వెళ్ళాలో ఏమి చెయ్యాలో అతడు మీకు తెలియచేస్తాడు. And then you won't always be doing the wrong things your evil nature wants you to do. అప్పుడు నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో దాన్ని చెయ్యకుండా ఉంటావు అని తెలియచేశాడు. So walk in obedience to the Spirit. కాబట్టి ఆత్మకు విధేయులై నడుచుకోండి. We all have the Holy Spirit. మనమందరం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. And the Holy Spirit prompts us, gives us leading, as we read. పరిశుద్ధాత్ముడు మనలను నడిపిస్తాడు, అతడు మనలను ప్రేరేపిస్తాడు. We should do everything only according to the prompting of the Spirit. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను అనుసరించి మనము అన్ని విషయాలను చెయ్యాలి. Now, when we feel like doing something, ఏదైనా ఒక విషయాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు I have an inner urge. నాకు అంతరంగ భావోద్రేకాలు ఉంటాయి. How do I know whether it is from the Holy Spirit or from my own self? నేను చేసే ఈ పని ఇది ఆత్మను అనుసరించి చేస్తున్నానా లేకపోతే నేను సొంతగా చేస్తున్నానా అని నేను ఎలా తెలుసుకుంటాను? This is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. I have a thought in my heart. నా జీవితంలో ఒక ఆలోచన వచ్చింది. I have a prompting in my heart. నా జీవితంలో ఒక ప్రేరేపణ కలుగుతుంది. Whether it is from my own self or from the Holy Spirit. ఈ ఆలోచన, ఈ ప్రేరేపణ అనేది నా సొంత ఆలోచన అంటారా లేక పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచన అంటారా? I will give you 4 clues to understand that. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి 4 క్లూస్ నేను తెలియచేస్తాను. Number 1. 1, Thought from the Spirit will always be in accordance with the written word. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఆలోచన ఎప్పుడూ కూడా రాయబడిన లేఖన ఆధారంగా ఉంటుంది. Prompting of the Spirit will never go against the written word. రాయబడిన దేవుని వాక్యానికి విరోధముగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఎన్నడూ కలగదు. For example, ఉదాహరణకి, so here is a young believer. ఇక్కడ ఒక యవ్వన విశ్వాసి ఉన్నాడు. He sees a girl, అతడు ఒక అమ్మాయిని చూస్తాడు, makes friendship with her, ఆమెతో స్నేహం చేస్తాడు. but she is not a believer. ఆమె విశ్వాసి కాదు. And he strongly feels, oh, this is the girl I should marry. ఇతడేమనుకుంటున్నాడంటే నేను వివాహం చేసుకోవాల్సిన యువతి ఆవిడే అనుకుంటున్నాడు. And he says, I'm praying about it. అతడేమంటున్నాడు, నేను దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటాడు. And God is giving me prompting to marry her. ఇదిగో దేవుడు ఆమెను వివాహం చేసుకోమని నన్ను ప్రేరేపిస్తున్నాడు అంటాడు. Is it from the Holy Spirit or from myself? ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఆలోచన, ఈ ప్రేరేపణ ఇది తనలో నుండి వచ్చిందంటారా పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిందంటారా? How do I know? ఇది నాకు ఎలా తెలుస్తుంది? It is not from the Holy Spirit. ఇది ఆత్మ ద్వారా కలిగిన ప్రేరేపణ కాదు. How do I know? ఎలా తెలుసు నాకు? The written word says a believer should marry only a believer. ఎందుకంటే వ్రాయబడిన దేవుని వాక్యము ఒక విశ్వాసిని వివాహం చేసుకోవాలని తెలియజేస్తుంది. She is not a believer. ఆమె విశ్వాసి కాదు. So the Holy Spirit will never prompt me to do something against God's word. కాబట్టి దేవుని వాక్యానికి విరోధముగా ఏదైనా చేయడానికి పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించడు. So is this thought according to the written word? కాబట్టి ఈ ఆలోచన లేక ఈ ప్రేరేపణ దేవుని వాక్యానుసారమైనదేనా? Number 2. రెండవ క్లూ, What comes from the Holy Spirit will always be glorifying God or glorifying Christ. పరిశుద్ధాత్మ నుండి కలిగే ఆలోచనైనా ప్రేరేపణైనా ఎల్లప్పుడూ దేవుని మహిమపరుస్తుంది, క్రీస్తును మహిమపరుస్తుంది. Whatever you do, eat, drink, or whatever you do all to the glory of God is the biblical principle. బైబిల్లో ఉన్న వాక్యానుసారమైన నియమం ఏంటి? మీరు తిన్నా త్రాగినా కూడా మీరేమి చేసినా దేవుని మహిమ కొరకే చెయ్యండి అన్నాడు. John 16:14 says, యోహాను సువార్త 16:14 వ్రాయబడింది, the work of the Holy Spirit is to glorify Christ. పరిశుద్ధాత్ముని యొక్క కార్యం ఏంటంటే క్రీస్తును మహిమపరచడం. So this thing that I want to do, will it glorify God or Christ? ఈ పని నేను చేయాలనుకుంటున్నాను, ఈ పని ద్వారా దేవునికి క్రీస్తుకు మహిమ కలుగుతుందా లేదా? Third question. మూడవ క్లూ, is it inclined to holiness or righteousness? Or in other words, does this prompt me to become more holy? ఈ ఆలోచన ద్వారా, ఈ ప్రేరేపణ ద్వారా
నేను ఎక్కువ పరిశుద్ధునిగా మారుతున్నానా లేదా? Will it help my spiritual life? ఇది నా ఆత్మీయ జీవితానికి ఈ ప్రేరేపణ, ఈ ఆలోచన సహాయపడుతుందా లేదా? Fourth test. 4 క్లూ. Does it generate peace and rest in my heart? ఈ ఆలోచన, ఈ ప్రేరేపణ నా జీవితంలో నెమ్మదిని, సమాధానాన్ని కలిగిస్తుందా? Romans 8:6 says the thought of the spirit is peace. రోమపత్రిక 8:6లో వ్రాయబడింది, పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ఏంటి అంటే నెమ్మది, ప్రశాంతత లేక సమాధానం. So if it is from the Holy Spirit, I will have peace about it when I pray. ఒకవేళ ఈ పని నేను చేస్తున్నానే, ఇది పరిశుద్ధాత్మ ద్వారా నాకు కలిగించిన లేక ప్రేరేపించబడిన పని అయితే ఖచ్చితంగా పనిలో నాకు నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. This is how I know whether this thought is from me or from God. ఈ 4 సూత్రాల ద్వారా ఇదిగో ఈ ఆలోచన లేకపోతే ఈ ప్రేరేపణ దేవుని నుండి వచ్చిందా, నా నుండి వచ్చిందా, మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. Is it according to God's word? 1, ఇది వాక్యానుసారంగా ఉన్నదా? Does it glorify Christ and God? 2, దీని ద్వారా దేవునికి, క్రీస్తుకు మహిమ కలుగుతుందా? Will this make me more righteous and holier? 3, ఇది నన్ను మరెక్కువగా నీతిమంతునిగాను పరిశుద్ధునిగాను చేస్తుందా? Does it generate peace and rest in my heart? 4, ఇది నా హృదయములో సమాధానాన్ని, నెమ్మదిని కలుగు చేస్తుందా? A thought from God will have these 4 things. దేవుని నుండి లేక పరిశుద్ధాత్మ నుండి వచ్చే ఆలోచనకు, ప్రేరేపణకు ఈ 4 సత్యాలు ఉంటాయి. So the Spirit of God is in us. కాబట్టి ఆత్మదేవుడు మనలో ఉన్నాడు. It gives us promptings in our day-to-day life. ఆయన మన అనుదిన జీవితంలో ప్రేరేపణ మనకు కలిగిస్తాడు. We must obey the promptings of the Spirit. పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణకు మనము విధేయత చూపాలి. Another example. మరొక ఉదాహరణ. Suppose you hear that a believer has spoken ill about you. ఒక విశ్వాసి నీ గురించి చెడుగా మాట్లాడాడని నీకు వినబడింది. They have spoken things, bad things about you. నీ గురించి చెడ్డ విషయాలు వారు మాట్లాడారు. So when you came to this conference, మీరు ఈ సదస్సుకు వచ్చినప్పుడు you see that believer, he is also come. నీకు విరోధంగా మాట్లాడినటువంటి ఆ సహోదరుడిని చూసావు, ఆయన కూడా వచ్చాడు ఈ Then సదస్సు. in your heart there is a struggle. ఇప్పుడు నీ హృదయంలో ఒక అలజడి. Shall I go and say hello to him or praise the Lord, or shall I just avoid him? ఆయన దగ్గరికి వెళ్ళి వందనాలన్నా అని చెప్పాలా, లేకపోతే ఆయన్ని దాటిపోవాలా? Show him an angry face. లేకపోతే ఆయనకి ఒక కోపముతో ఉన్న ముఖాన్ని చూపించాలా? So one side says, hey, don't look at him, he spoke ill of you. ఇదిగో ఒకవైపు ఏమో నా నుండి ఏమొస్తుంది, ఆయన వైపు చూడబాక, ఆయన ముఖం చూడబాక, ఆయన నీకు విరోధంగా మాట్లాడాడు. And the other side says, మరొక వైపు ఏమంటుందంటే, if he said something bad, it is between him and God, I have nothing to do with that. ఒకవేళ అతడు నీకు విరోధంగా ఏదైనా మాట్లాడితే అతడు దేవునికి లెక్క చెప్పాలి, దేవునికి అతని మధ్యలో అది ఉంది, కాబట్టి నీకెటువంటి సంబంధం లేదు అని మరొక వైపు తెలియచేస్తాను. I don't have to take revenge for that. కాబట్టి దానికోసం నేను ఆ వ్యక్తిలో మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. So I must go and say vandanalu to him. నేను అతని దగ్గరికి వెళ్ళి వందనాలన్నా అని చెప్పాలి. 2 thoughts. 2 ఆలోచనలు. One is from our flesh. ఒకటేమో మన శరీరం నుండి వచ్చింది, Don't look at him. ఆయన ముఖం కూడా చూడబాక. The other is from the spirit. 2వ తలంపేమో ఆత్మ నుండి వచ్చింది. How do you know it is from the spirit? ఇది ఆత్మ నుండి వచ్చింది అని ఎలా మనకు తెలుస్తుంది? Because it is according to the word of God. ఎందుకంటే ఇది వాక్యానుసారమైంది. Which one will we obey? ఈ రెండిట్లో దేనికి మనం విధేయత చూపుతాం? When we have a struggle like this, which one do we obey? ఇలాంటి అలజడి, పోరాటము హృదయంలో ఉన్నప్పుడు ముఖం చూపించబాకని శరీరం అంటుంది, ఆయనకి వెళ్ళి వందనాలు చెప్పండి అని ఆత్మ అంటుంది. ఇప్పుడు ఈ రెండింటికి దేనికి విధేయత చూపుతాం? Most believers will avoid him and go. చాలా మంది విశ్వాసులు ఏం చేస్తారు, అతన్ని ముఖాన్ని లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోతారు, ముఖం చూయించకుండా వెళ్ళిపోతారు. Then you are not walking in obedience to the spirit. అలా నువ్వు చేసినప్పుడు ఆత్మానుసారంగా అనగా ఆత్మకు విధేయతగా నువ్వు నడుచుకోవడం. So in our day-to-day life, మన అనుదిన జీవితంలో the prompting of the spirit is there, the prompting of the flesh is there. పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ ఉంటుంది, శరీర సంబంధమైన ప్రేరేపణ కూడా ఉంటుంది. They are, one is against the other. We read in Galatians. గలతీ పత్రికలో మనం చదువుతాం, ఈ 2 శరీరానికి ఆత్మకు వ్యతిరేకం, విరోధం, పోరాటం. How should we live? మనం ఎలా జీవించాలి? Obey the prompting of the spirit in every area of your life. మన జీవితంలో ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణకు విధేయత చూపుతూ సాగాలి.
then you will become a spiritual person. అప్పుడు ఆత్మీయమైన వ్యక్తిగా మనం మారగలుగుతాం. Do you know why we don't grow spiritually? ఆత్మీయంగా మనం ఎందుకు ఎదగడం లేదో తెలుసా? Very often we don't obey the prompting of the Spirit from our heart. చాలాసార్లు మన హృదయములో నుండి పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రేరేపణకు మనం లోబడడం లేదు. We do what our flesh tells us, what our self tells us, what we want to do. మన శరీరం ఏదైతే తెలియచేస్తుందో, మన మనసు ఏదైతే తెలియచేస్తుందో, మనం ఏది చేయాలనుకుంటున్నామో దానిని మాత్రమే మనం చేస్తాం. So we have no victory in our Christian life. అందుచేతనే విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండలేకపోతున్నాం. Jealousy, anger, revenge, all that is there in our heart. అసూయ, పగ తీర్చుకోవడం ఇవన్నీ హృదయంలో ఉండిపోయాయి. But if you choose to obey the prompting of the Spirit in every situation of life, you will become a spiritual person. అయితే జీవితంలో ప్రతి పరిస్థితిలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణకు విధేయత చూపడం నువ్వు ఏర్పరచుకుంటే నీవు ఆత్మీయమైన వ్యక్తిగా మారతావు. You will have the joy and rest of God all the time in your heart. నీ హృదయములో ఎల్లప్పుడూ దేవుని యొక్క సంపూర్ణమైన సమాధానం, సంతోషాన్ని కలిగి ఉంటావు. If you don't have that joy and rest in your heart, there is something wrong with your spiritual life. నీ హృదయములో సంతోషము లేదు, సమాధానము లేదు అంటే దాని అర్థం నీ ఆత్మీయ జీవితంలో ఏదో లోపం ఉంది. As we close, we need to make a decision now. ఇక్కడ మనం ముగిస్తూ ఉండగా ఒక నిర్ణయం మనం చేసుకోవాలి. It's up to you whether you want to make it or not. నిర్ణయం చేసుకోవాలో లేదో అది నీ ఇష్టమే. If you make the decision, your life will be blessed. నువ్వు ఒక నిర్ణయం చేసుకుంటే నీ జీవితం దీవించబడుతుంది. If you don't make it, ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే you will continue to live as a miserable Christian the rest of your life. నీ మిగిలిన శేష జీవితంలో కూడా విఫలమైన క్రైస్తవుడుగానే జీవిస్తావు. What is the decision? ఎందుకు నిర్ణయం? Lord, in the past, I have not obeyed the prompting of the Spirit in every area. I have lived according to my own will. I confess it. ప్రభువా, నా గత జీవితంలో పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణకు నేను లోబడలేదు. నా శరీరాన్ని అనుసరించే నేను లోబడ్డాను. దానిని నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటూ ఉన్నాను. Today, I make a decision. ఈరోజు నేను నిర్ణయం చేసుకుంటున్నానయ్యా. Trusting in your grace. నీ యొక్క కృప మీద నేను విశ్వాసము కలిగిన వాడిని. Prayerfully, ప్రార్థనాపూర్వకంగా I decide from this moment on to live a life where I will obey your Spirit in every step of mine. నా జీవితంలో ప్రతి అడుగులో కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణకు విధేయత చూపుతానని నేను ఇప్పటి నుండి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. I will obey what the word says. I will obey what the Spirit says. వాక్యం ఏమి తెలియచేస్తుందో దానికి నేను విధేయత చూపుతాను. పరిశుద్ధాత్ముడు ఏమి తెలియచేస్తున్నాడో దానికి నేను విధేయత చూపుతాను. How many of you are willing to make that decision now as we pray? మనం ఇప్పుడు ప్రార్థన చేయబోతూ ఉండగా మీలో ఎంతమంది ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు? Your life will be blessed. అప్పుడు మీ జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. God bless these words to you. ప్రభు ఈ మాటలు మనందరి నిమిత్తమై దీవించును గాక.